ఏంటో పెద్ద నిజాయితీ గల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త అంట, వాడికి సపోర్ట్గా వీడు వచ్చాడంట. ఏంట్రా ఏది పడితే అది మాట్లాడుతున్నారు, వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మావి కౌంట్ అవుతుంది కాదు, మీ మాటలన్నీ కూడా మళ్ళీ కౌంట్ అవుతున్నాయి, మీ కౌంట్ అవుతున్నాయి, మీ చేష్టలు కౌంట్ అవుతున్నాయి. రపా రపా కన్ను కొట్టాలి, రాత్రిపూట అయిపోయే పని అయిపోవాలి, తెల్లారిపాటికని నువ్వు మాట్లాడినటువంటి పెద్ద మనిషి. నువ్వు అట్ట క్యాబినెట్ మినిస్టర్ చేసావో లేకపోతే పగటి వేషగాడిలాగా ఉన్నోడికి జగన్ మంత్రి ఇచ్చాడో నాకు అర్థం కావట్లా. నీ స్థాయి, నువ్వు చేసినటువంటి హోదా ఏంటో మర్చిపోయి కన్ను కొట్టాలంట, నీ పని నువ్వు చేసేయాలంట, అంటే గిల్లాలి జోల పాడాలంట. ఇండైరెక్ట్గా నువ్వు చెప్తుంది అదే కదా. అంటే రెచ్చగొడుతున్నావు, రెచ్చగొట్టి విధ్వంసాన్ని సృష్టించమంటున్నావు, అరాచక శక్తుల్ని పేటలాగా ప్రోత్సహిస్తున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆ మాటలో దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? నువ్వా నీతి కౌరులు చెప్పేది, నువ్వా పోలీసుల గురించి మాట్లాడేది? పోలవరంలో డిఐజీ ఎస్పీని కారుకి అడ్డం పెట్టారని నువ్వు ఎన్ని మాటలు మాట్లాడేవాళ్ళే? ఏం మాట్లాడావు అక్కడ? మర్చిపోయావా? పెద్ద పోలీస్ అంటే కద్దరు బట్టలు కాదు, కాకి బట్టలు స్టిఫ్గా ఉంటాయి అవి. నువ్వు బాగా ఎన్టీ రామారావుకు ముందు పోలీసులు నిక్కర్లు వేసుకునేవాళ్ళు, స్టిఫ్గా ఉండి అలాంటి నిక్కర్లు కనపడాయి. అయ్యా నువ్వు గుర్తొస్తున్నాయండి నీకు పాతాయి. ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి కాకి యూనిఫామ్ వేసుకుంటున్నారు. కద్దరు కన్నా ఖరీదుగా ఉన్నాయి కాకీలో కూడా. నీకు తెలియదేమో నాని, తెలుసుకో.